జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదములు, శతభిషా నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఏళ్నాడు శని తృతీయ భాగంలో ఉన్నారు. మీరు అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. కొంత శని భగవానుడు ఉన్న మిగతా యొక్క గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల పోరాటాల తర్వాత జీవితం మెరుగుపడడం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో అధికారులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించండి, మంచిది. పనిభారం పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో ఉన్నటువంటి ఆ యొక్క సఖ్యత కొనసాగుతుంది. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఉద్యోగస్తులు కంపెనీ పాలసీ ప్రకారం ఇంక్రిమెంట్ పొందవచ్చు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభసాటిగా ఘటిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృధా ఖర్చులను తగ్గించుకోవడానికి మంచిది. ఏ ప్రయత్నమైనా సఫలీకృతం అవుతుంది. సామాజిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తరిస్తాయి. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనిలోనూ శ్రమ తప్పదు. ఇతర వ్యవహారాల్లో తలదూర్చకండి. ఏ ఇతరుల మనకు సంబంధం లేదా, సైలెంట్. నేను శని భగవానుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి, సైలెంట్. విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ప్రాథమిక విద్య లేదా ఉన్నత విద్య అభ్యసించే వారికి చాలా మంచి ఫలితాలను పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఒత్తిడి, స్ట్రెస్ సంబంధించిన అసౌకర్యం కలిగించవచ్చు. వైద్య చికిత్సలు లేదా శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలున్నాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెలతో మాట పట్టింపులు పడకండి. చంద్రాష్టమం అని అంటే 1/7/2025 3:24 నుండి సాయంత్రం 4/7/2025 3:19 ఉదయం వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. నోరు అదుపులో ఉండాలి. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈ నెల మీకు అనుకూలమైనటువంటి రోజులు ఏదైనా ఉందంటే 6, 8, 9, 11, 14 తారీఖులు బాగుంటుంది. అదృష్టమైనటువంటి సంఖ్యలో 1, 7. ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు? భైరవ స్వామి. శ్యామలాదేవిని ప్రార్థన చేయండి. వారాహి అమ్మవారిని ప్రార్థన చేయండి. రాజమాతంగి ప్రార్థన చేయండి. విజయం లభిస్తుంది. పరిహారం ఏం చేయాలి? అష్టమి రోజున భైరవ స్వామిని ఆరాధించండి. మంగళవారం, శుక్రవారంలో అమ్మవారిని ఎర్ర పుష్పంతో ఆరాధించండి. శని భగవానునికి మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి.